ఏమో బాగున్నారా అంతా? శాన్సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? మీరు లేట్ అయింది, ఎండ పడుతుందని తిరిగేసి వచ్చిన ప్రచారం పోయి వచ్చా. ఈరోజు బత్తలపల్లి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి, వడ్డే కాలనీ నుంచి దయచేసి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నేను ఏమి చెప్పానో అది చేస్తాను అని పేదవారికి అండగా, పేదవాడికి తోడుగా నిలబడిన ప్రభుత్వం ఇది. ఏ రోజు కూడా పేదవాళ్ళ గురించి ఎవరే కానీ ఆలోచించలే. మొట్టమొదటిగా ఒక నాయకుడు జనం గురించి ఆలోచించాడు. జనాలను నిలబెట్టాలి, జనం కోసం మంచి చేయాలి, జనంకు తోడుగా ఉండాలని ఒక పార్టీ, ఒక నాయకుడు. రాజకీయాలంటే ఎలక్షన్లప్పుడు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, మళ్ళీ కనపడకుండా పోతారు. 5 ఏళ్ళకి కదా మనిషి అన్నీ గుర్తుపెట్టుకోలేడు, మర్చిపోతాడు. మళ్ళీ వస్తారు, మళ్ళీ చెప్తారు, అట్లే పోతాం. ఇలా 70 సంవత్సరాలు గడిచింది. ఈడున్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. దగ్గర అందరూ 6-7 సార్లు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి కూడా ఒక రాజకీయ పార్టీ చెప్పడం, మోసం చేయడం, వెళ్ళిపోవడమే చూసాం. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి తన చెప్పిన మాట ప్రకారం ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలకు కట్టుబడి ఉండడం జరిగింది, అవి నెరవేర్చడం జరిగింది. అది వారి పిల్లల చదువు దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యం, వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టే దానిలకు. ఇంతకుముందు చూసిన చంద్రబాబు నాయుడు బంగారు ఇడిపించా అన్నాడు. ఏమైనా ఇడిపించినాడు తల్లి? సంఘాల లెక్కలు మాఫీ అన్నాడు, రైతులకు రుణాలు మాఫీ అన్నాడు, నోటికి వచ్చినట్టు చెప్పినాడు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు, మీ అందరినీ కూడా సావుకారులను చేస్తారంట. ఎట్లా చేస్తారంటే ఒక్కొక్కరు 3 పిల్లలు కానీ అంట. అదే అంట, అది సంపద సృష్టించడం అంట. అది సంపద మనం సృష్టిస్తాం, వాడేం చెప్పాలి మనది వెళ్ళాలి. సో ఇలా ఉంటాయన్నమాట అతను అన్నీ కూడా. ఇప్పుడు ఇంకా పైశాచికత్వం అయిపోయింది. పొడిసేయండి, చంపేయండి, రాళ్ళతో ఇసిరేయండి అని ఇట్లా అంటాడు. 75 సంవత్సరాల అనుభవం ఉన్నవానివి, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సార్లు ముఖ్యమంత్రి, నీ కొడుకు వయసున్న అతను ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వేం చేసావో చెప్పుకో, నేనేం చేశానో చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేదు. గతంలో మనం ఇచ్చాం, వాలంటీర్లు ఇచ్చింటే వీళ్ళే అన్నారు, వాలంటీర్లు అందరూ కూడా గోనె సంచులు మోసేవాళ్ళు, మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు తలుపులు కొట్టేవాళ్ళని. మళ్ళీ పనికిమాలినోడు వాలంటీర్లను పెడతా అంటున్నాడు. అమ్మఒడికి డబ్బులు ఇస్తే ఏడుస్తా అన్నాడు, మళ్ళీ నేను ఇచ్చా అంటున్నాడు. మనం ఏం చెప్పినామో అన్నీ నేను చేస్తా అంటున్నాడు. మరి నువ్వు ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు. మొన్నేడు చూసా, నువ్వు నా ముందు జగన్ రెడ్డి, నువ్వు నా ముందు ఓ బచ్చా అంటున్నాడు. ఈ బచ్చాని చూసి రోజు పోసుకుంటున్నాడు. అది నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. వాళ్ళ నాయనే అనుకుంటే ఈడు వాళ్ళ నాయనకి మించినోడు మనకు తయారైపోయినాడు అని చెప్పేసి. అంటే అదొక ధైర్యం, చెప్పిన హామీకి కట్టుబడి. అందుకే చూడు, మొదటి చంద్రబాబు ఎదుర్కొంటా అన్నాడు, సాల్లే వాడు ఉండే తింగరోడు ఎగలాడుతుంటాడు, ఊగుతుంటాడు. పవన్ కళ్యాణ్ వాని పట్టకచ్చా, వాడు చూసే వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు. వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ. అంటే పాపం యూత్ ఉంటారు కదా, సినిమాలు చూసి ఈడు నిజంగా అంటే హీరోనేమో అనుకుంటారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదంటాడు, కొండ వంగదంటాడు, కెరటాలు ఎగిసి పడతాయంటాడు. తిరిగి చూస్తే అంత ముష్టి 21 సీట్లు తీసుకున్నాడు. వచ్చి దేహి నన్ను గెలిపి అంటాడు. ఒక నాయకుడు అంటే అలా కాదు కదా. మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్, చాలా విలువైంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడంటే చాలా విలువైంది. రాళ్ళతో బలిగొట్టండి, గాజు గ్లాస్తో చెక్కండి, ఇవే చెప్పేది. ఇంతకుముందు కూడా వచ్చిన 17 కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తారు. అతను ఒకవైపు, మీ పిల్లల్ని బాగా చదివించండి,
మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి, నేను అండగా ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు, ఇంకో అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరంటారు. అది ఇద్దరి నాయకులకున్న తేడా. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం, భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించండి. అందరూ చెప్పారు అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదన్నా, తక్కువనే చెప్పినాడు, చంద్రబాబు చూడిన చాలా చెప్తాన్నాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం, మనం అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళే సచ్చేళ్ళే అన్న కొడుకు ఎన్నైనా చెప్తా అంటాడు కదా. మామూలుగా మనకు చెప్తా అంటాడు, చూసినావా ఇట్లా చేసుకుంటా, నువ్వు ఇది చేస్తాం ఇది చేస్తాను మంత్రంతో చెప్తా అంటాడు, నువ్వు ఇంత పోటు కానీ ఇంత కానీ. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి ఎంతైనా నోటికి వచ్చినట్టు చెప్తా అంటాడు. అది ఎట్లుందంటే, ఒక రాజు ఉంటాడు, ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా చెప్తుంటాడు, రాజుగారు మీకు 1000 ఏనుగుల బలం ఉంది అని. రాజు ఏమంటాడు, ఇదిగో తీసుకోపో ఒక 5 కేజీల బంగారం అంటాడు. ఇంకోసారి రాజుగారు మీరు ఒంటి చేత్తో 100 మందిని చంపేస్తారు అంటాడు. ఇదిగో ఇంకొక 10 కేజీలు బంగారం తీసుకుంటాడు. అట్లా అతను కూడా పొగుడుతూ అంటాడు, ఇతను చెప్తా పోతా అంటాడు. నీకు 1000, నీకు ఇంకోటి ఏదో చెప్తే ఇతను ఇంకొక 10 కేజీలు బంగారం ఏంటి అంటాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేకల్లా అతను అడుగుతాడు, ఇట్లా నిలబడి ఉంటాడు, ఏమి ఇంకా అంటే, మీరు అదేదో బంగారం చెప్పినారు కదా, ఆ 10, 15, 25 అంతా 50 కేజీలు ఏంది, ఇచ్చి పంపిస్తే ఊరికి పోతా అంటాడు. దీంట్లో ఇచ్చేది పుచ్చుకునేది ఎక్కడా లేదు. నువ్వు నన్ను పొగిడినావు, నా చెవులకు బాగా వినపడింది కాబట్టి నేను కూడా తీసుకో అన్నా. సో నువ్వు చెప్పినది ఉత్తుత్తి మాటలే, నేను చెప్పినది ఉత్తుత్తి మాటలే. దీంట్లో ఇంక ఏడ బంగారం కానీ ఇంకా ఇచ్చి పుచ్చుకునే ఉంటుంది. నీకు తెలుసు నా దగ్గర 1000 ఏనుగుల బలం లేదని నీకు తెలుసు. నువ్వు నా చెవులకు బాగా ఉండాలా, వినపడాలా నువ్వు చెప్పినావు. నేను సరేలే నేను నీకు బంగారం ఇచ్చేళ్ళే పెట్టేళ్ళే కాబట్టి నీకు చెప్పిన 10 కేజీలు. ఈడ మాటలే ఉన్నాయి కదా అని తప్ప ఇంక మార్చుకోవడాలు ఏంది లేవు అని. అట్లుంటాయి చంద్రబాబు హామీలు. అంటాడు నేను చెప్పినా నువ్వు విన్నావు, నువ్వు చెప్పినావు నువ్వు విన్నావు, దీంట్లో మధ్యలో ఏంది ఉంటుంది. సో వాని హామీలు నెరవేరేది ఉండదు, వాడు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఏ విధంగా మనకు మంచి జరిగింది,